విపరీతమైన అటాచ్మెంట్స్ ఉంటాయి. అంటే భార్య భర్త సంబంధం, తల్లిదండ్రుల సంబంధం, తోబుట్టుల సంబంధం, ఇలాంటి అరేంజ్మెంట్స్, ఇలాంటి అటాచ్మెంట్స్ మన జీవితాల్లో, వివాహంలో ఇలాంటి జీవితాల్లో వచ్చాయనుకోండి, చిన్న భేదాభిప్రాయాలు, చిన్న చిన్న మనస్పర్ధాలు మన జీవితాల్లో వస్తే మనం కదిలిపోతాం. వి ఫ్లటర్, వి షేక్. మనం కదిలిపోతాం. మన జీవితాల్లో మనం కృంగిపోయే పరిస్థితులు వస్తుంటాయి, ఇవన్నీ వస్తుంటాయి. కానీ నిబద్ధతలో నిలకడగా మనం జీవిస్తే ఏమి వచ్చినా మనం ఎదుర్కొనే విధంగా మనం జీవిస్తాము అనేది ఆలోచించాలి. కాబట్టి నిబద్ధత అనేది దేవుని యందు సంబంధాలలో, మన జీవితాల్లో దేవుడు ఏర్పాటు జతపరిచి మనకి బహుమానం ఇచ్చిన వారి యందు సంబంధంలో, విశ్వాసంలో మనం నిబద్ధత కలిగి ఉండాలి. ప్రేమ, శాంతి, సమాధానం, నిరీక్షణ, విశ్వాసము, నమ్మకం, ఇంకా ఆత్మఫలం అన్నిట్లలో ఒక నిలకడగా మనం జీవించి, ఒక కన్సిస్టెన్సీతో మనం జీవిస్తే దేవుడు బహుగా ఆశీర్వదించే దేవుడు ఉన్నారు అనేది మనం గమనించాలి. నాకు